హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవి ఎంటీ ఆయుర్వేద. ఈరోజు మనం మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి అనేది చూద్దాము. మెడిసినల్ ప్లాంట్ అనొద్దు యాక్చువల్గా, ఎందుకంటే నేచర్లో దొరికే ప్రతి ప్లాంట్ కూడా ఏదో రకంగా మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. కొన్ని యూజెస్ అనేది మనకు తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాల ప్లాంట్స్, అసలు పిచ్చి మొక్క అనేదే ఉండదు. పాయిజనస్ ప్లాంట్స్ కూడా శుద్ధి చేస్తే ఖచ్చితంగా అది మనకి యూజ్ అవుతాయి ఏదో ఒక డిసీజ్లో. సో మరి ఏమేమి ఉంచుకుంటే మంచిది అనేది చూద్దాము. ఫస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండేది ఇది, ఖచ్చితంగా ఉండాల్సింది కూడా తులసి. మీకు లంగ్ ప్రాబ్లం ఏమున్నా కూడా తులసి అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది మనకి. తులసి లీవ్స్ 2 రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి, అసలు లంగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అంటే ఆక్సిజనేషన్ కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది దాంతో. సో చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి తులసి ఇంకా లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ ఇది కూడా, తిప్పతీగ. చాలామందికి తెలిసిందే, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఉంచుకుంటున్నారు కూడా. తిప్పతీగని అమృత అంటారు. ఎందుకు అంటే అమృతంలాగా పనిచేస్తుంది అన్ని డిసీజెస్లో మనకి. చాలా 60-70% డిసీజెస్ని తగ్గించడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఇమ్యూనిటీని బిల్డప్ చేస్తుంది కాబట్టి మనకి చాలా వరకు డిసీజెస్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది. ఇది కూడా ఖచ్చితంగా మీరు పెరట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో దాన్ని మీరు లీవ్స్ అయినా తీసుకోవచ్చు, ఏరియల్ రూట్స్ అయినా యూజ్ అవుతాయి, స్టెమ్ అయినా యూజ్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కండిషన్లో యూజ్ అవుతుంది. కానీ రెగ్యులర్గా మీరు లీవ్స్ తీసుకుంటూ ఉంటే కూడా ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ అలోవెరా. అలోవెరా అన్నది కూడా మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి, బాడీలో ఎక్కడ కూలింగ్ అవసరం ఉన్నా కూడా అక్కడ ఎఫెక్ట్ ఇవ్వడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా యూజ్ చేసేది కూడా మనం అంటే హెయిర్ గ్రోత్కైనా యూజ్ చేస్తూ ఉంటాము. ఫేస్ మీద ఏదైనా బ్లాక్ స్పాట్స్ కానీ మొటిమల్ కానీ ఏమొచ్చినా కూడా దాన్ని మనం యూజ్ చేస్తూనే ఉంటాము. మనకి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా కవర్ చేయడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. పైల్స్, ఫిస్టుల లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఎక్కువ యూజెస్ ఉంటాయి కాబట్టి మనందరికీ తెలిసింది కాబట్టి ఇది ఖచ్చితంగా గార్డెన్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి.